చెప్పండి బ్రదర్, మీ ఆలోచన ఏ విధంగా ఉన్నాయి? మరి స్పందన గురించి ఒకసారి మీ మాటలు చెప్పండి. ఇప్పుడు హోలీ పండుగ అనేది ఏదైతుందో అందరం సంతోషంగా జరుగుతున్నాయి. కానీ ఏదైతే కొన్ని సంవత్సరాలుగా జరిగే మన విశేషాలు బైక్ రైడింగ్స్ కానీ హోలీ ఆడుకొని జరిగే ప్రమాదాలను అరికట్టడానికే మా బ్రదర్స్ టీమ్ అనేది ఒక ఆలోచనతోటి. ఎందుకంటే గతంలో మాకు సంబంధించి మాతో పాటు తిరిగే తమ్ముళ్ళు అన్నదమ్ములకు ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి మా కళ్ళ ముందు కనబడ్డ వ్యక్తులు ఇప్పుడు కనబడకుండా పోయిన ఒక ఆలోచనతోటి మా బ్రదర్స్ టీమ్ లో అందరూ కలిసి ఇట్లా ఈ సంవత్సరం జరగకూడదు, ఇలానే ఈ సంవత్సరం కాకుండా ఏ సంవత్సరం జరగకుండా పండుగ ఒక దగ్గర మన జాగ్రత్తలు తీసుకొని నిర్వహించగలిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా వాళ్ళు ఆ పండుగ చేసుకొని సేఫ్ ఇంటికి పోతున్న ఒక ఆలోచనతోటి ముందు రావడం జరిగింది. దాన్ని మా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మా తోటి మిత్రులు, మా బ్రదర్స్ సాయి, మన రంజిత్ రెడ్డి గారు, వీళ్ళు మన వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ ఒక ముందుకొచ్చి ఒక అడుగు ముందుకొచ్చి ఈ ప్రయోగాన్ని మనం ఖచ్చితంగా సక్సెస్ చేద్దామనే ఆలోచన పట్టుకొని మున్సిపల్ చైర్మన్ గారి దగ్గరికి, సీఏ గారి దగ్గరికి, పుర ప్రముఖుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కూడా మంచి ఆలోచన తీసుకున్నారు. ఈ ఆలోచన మీరు ఆచరణలో పెట్టగలిగితే మాత్రం జమ్మిగుండ్లో ఇది ఒక మన కొత్త రకం శకాని దాంది అవుతుంది. అందరం దగ్గర చేసుకుంటే జరిగే ఆచరణలు కానీ ఏమైనా ప్రమాదాలు కానీ మనం అందరం నివారించవచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచనలు తీసుకొని మా ఆలోచనలు కలుపుకొని గత నెల రోజులుగా మేము చేసిన ప్రక్రియను, మేము చేస్తున్న పనులను ఈ రోజు ప్రజలందరూ దగ్గరుండి, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరి దగ్గరుండి మరి సక్సెస్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇంత పెద్దగా రెస్పాండ్ అవుతారని మేము కూడా అనుకోలేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క బ్రదర్స్ టీమ్ అంటే ఒక 10 మంది 15 మంది కాదు, మేము ఆలోచించి పెట్టిన బ్రదర్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి వాళ్ళ ఆలోచనలు పంచుకోవడానికి బ్రదర్స్ టీమ్ పెట్టుకున్నాం. ఆ ఆలోచనలు వాళ్ళు అర్థం చేసుకుని మా అందరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజున ఈ క్షణాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా, పాదాభివందనాలు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా.